ాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులరా, వ్యాసప్రోక్త వాల్మీకి ప్రోక్త రామాయణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం బాలయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండాలు పూర్తి చేసి చివరిదైన ఉత్తరాఖండ్లో చివరి సర్గలో ఉన్నాం. 111వ సర్గలో. అందులో కూడా మనం ఎన్ని శ్లోకాల వరకు చెప్పుకున్నాం? 15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఫలశ్రుతి అంటారు, అది కొనసాగుతున్నది. 16 నుండి ఈరోజు చెప్పుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి గోకిలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రపంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథ్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకినా కృతం యః శృణోతి సదా భక్త్యా స గచ్ఛేద్వైష్ణవీం తనుం పుత్రదారాశ్చ వర్ధంతే సంపదః సంతతిస్తథా. వాల్మీకి మహర్షి రచించిన ఈ ఆదికావ్యాన్ని ఎల్లప్పుడూ ప్రతిరోజు కూడా భక్తితో వినేవాడు ఆ విష్ణువులో లీనమవుతాడు. అంటే పునర్జన్మ లేకుండా మోక్షం వస్తుంది వాడికి. అలానే అతని యొక్క పుత్రపౌత్రాభివృద్ధి కూడా జరుగుతుంది. సత్యమే తద్విదిత్వాతు శ్రోతవ్యం నియతాత్మభిః గాయత్ర్యాశ్చ స్వరూపం తద్రామాయణమనుత్తమం. ఈ అత్యుత్తమమైన రామాయణము గాయత్రి యొక్క స్వరూపము. ఈ సత్యాన్ని తెలుసుకొని దీన్ని పరిశుద్ధమైన అంతఃకరణతో పఠించవలే. అపుత్రో లభతే పుత్రం అధనో లభతే ధనం. పుత్రులు లేని వారికి పుత్రుడు, ధనం లేని వారికి ధనం లభిస్తుంది. సర్వపాపై ప్రముచ్యతే పాదమప్యసే పడేత్. నిత్యం కూడా ఇలా రామాయణాన్ని చదివేవాడు పాపాలన్నీ కూడా తొలగి దీర్ఘాయుష్మంతుడవుతాడు. చింతయేద్ రాఘవం నిత్యం శ్రేయ ప్రాప్తం యథచ్చ ఇచ్చతి శ్రేవయేది మాఖ్యానం. శ్రేవయేద్ ఇదమాఖ్యానం బ్రాహ్మణేభ్యో దినే దినే. శ్రేయస్సు పొందుకునేవాడు నిత్యం రాముణ్ణి స్మరించాలి. ప్రతిరోజు ఈ రామాయణాన్ని బ్రాహ్మణులకు వినిపింపచేయవలే. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.